దివ్య లక్షణములు కలిగినటువంటి దేవాది దేవుడు ప్రతి గురువారము రాత్రి అంతరంగ సంస్కార కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన చూపుచున్నటువంటి కృపను బట్టి ఆయనకే మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో కృపా సమాధానములు అనుభవములు దేవుడు మీకిచ్చి మేఘమెక్కించును గాక. ఆమేన్. సొలొమోను రాసినటువంటి పరమగీతము 6వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. దేవుని వాక్యముపై మనస్సు పెట్టాలని, మనస్సులో ఉన్న అడ్డులన్నీ ఒత్తిగించి మనస్సు ప్రభువు నకిచ్చి మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడునని సందేహములు, నిద్రమత్తు, ప్రక్క చూడడము ఇవన్నీ అపవాదికి చోటిచ్చే కార్యములని వాటిని ఎదిరించి దేవుని వాక్యాన్ని విని అంతరంగ ప్రభు భోజన సంస్కారమును అందుకొనవలెనని మీకు తెలియచేస్తూ, అందుకొనే శక్తిని దేవుడు మెండుగా దయచేయవలెనని బోధించుచున్న సేవకుని, వినుచున్న వారిని, వాయిద్యములు వాయించుచున్న వారిని సిలువ రక్తము కిందకి రప్పించి శుద్ధి చేసి ఆత్మచేత బలపరచి ఇట్టి అద్భుతమైన కార్యమును దేవుడు జరిగింప చేయును గాక. ఆమేన్. చదువుబడినటువంటి వచనములో ప్రియురాలు తెలియజేసే సమాధానాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాము. పరమగీతం అనే గ్రంథము చాలా మర్మమైన గ్రంథము. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నారు అని దానియేలు గారు చెప్పినట్లుగా పరలోకమందున దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మర్మమైన గ్రంథములను ఉంచారు. అందులో ఒకటి పరమగీతము, మరొకటి ప్రకటన గ్రంథము, మరొకటి దానియేలు గ్రంథం. ఈ పరమగీతికలో 6వ అధ్యాయము 2వ వచనములో చూస్తే ప్రియురాలు చెప్పే సమాధానమును మనము గ్రహిస్తూ ఉన్నాం. పరమగీతములో ఉన్న ప్రియుడు ప్రభువైనటువంటి లోకరక్షకుడైన యేసుక్రీస్తుని గమనించాలి. సొలొమోను ఈ గ్రంథాన్ని వ్రాసే సమయానికి యేసుక్రీస్తుగా దేవుడు జన్మించలేదు. జన్మించక పూర్వమే యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన రక్తము చిందింపగా ఈ లోకములో ఉద్భవించిన క్రైస్తవ సంఘమును గూర్చి క్రీస్తునకును
ఆయన సంఘమునకును ఉన్నటువంటి సంబంధ బాంధవ్యములను గూర్చి చాలా వివరముగా తెలియచేసే గ్రంథము పరమగీతమని గమనించాలి. పరమగీతములో ఉండే ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు అని, పరమగీతములో ఉన్న ప్రియురాలు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని, క్రైస్తవ సంఘము అని గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరమగీతాన్ని ధ్యానించే ముందు యెషయా గ్రంథములో తీయక్కర్లేదు, మీరు 54వ అధ్యాయము 5వ వచనములో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని వ్రాయబడింది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త, భర్తనగా భార్యను భరించువాడు, పోషించువాడు, నడిపించువాడు, ఆదరించువాడు, రక్షించువాడు, కాపాడువాడు, ఇవన్నీ నానార్థాలున్నవి గనుక అందుకనే క్రీస్తునకు భర్త, సంఘము భార్య అనబడేటువంటి సంబోధన చేయడానికి, పోల్చడానికి, ఆ మాటలు పలకడానికి ఇదే కారణమని, ఇది ఆత్మీయ సంబంధమని మీకు తెలియజేస్తూ ఉన్న. లౌకికంగా చూడకూడదు. ఈ ప్రియురాల్ని కొందరు అడిగారు. ఏమని అడిగారు? స్త్రీలలో అధిక సుందరి వగుదానా? స్త్రీలలో అధిక సుందరి ఒక ఆముందట. స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఆ స్త్రీలలో అధిక సుందరి ఉన్నది. ఆమెను ఏమని అడిగారంటే, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి అతని వెదుకుదము రమ్ము. నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళారు? ఏ దిక్కుకు వెళ్ళారు? నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళారు? వెదుకుదాము రమ్మని ఆ యొక్క స్త్రీలు తెలియజేస్తున్నట్లు గమనించాలి. ఇంతకీ ఈ స్త్రీలు ఎవరు అంటే, క్రైస్తవ సంఘమందున్న సామాన్యమైన విశ్వాసులు. సంఘములో 2 రకాల విశ్వాసులు ఉంటారు. సామాన్యమైన వారు, రెండవది బలమైన వారు. ఈ విషయాలు పౌలు గారే చెప్పారు. మీరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినేవారు కాదు. పసిపిల్లలు లాంటి క్రైస్తవులు, పెద్దలు లాంటి క్రైస్తవులు, అంటే అనుభవమును కలిగిన క్రైస్తవులైన వారు. అందుకనే సామాన్య క్రైస్తవుల యొక్క రీతి చూస్తే అన్ని కష్టంగానే ఉంటాయి. ఓ గంట సేపు మోకరించాలంటే సామాన్య క్రైస్తవులకు కష్టం. అదే బలమైన విశ్వాసులకి గంట కాదు 2 గంటలైనా కానీ వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని. కొంచెం వదిలిపెట్టక నేనతని పట్టుకొంటిని. నా యేసునాథుణ్ణి వదిలిపెట్టక నేను పట్టుకున్నాను అనేటువంటి అనుభవం ఏమిటంటే బలమైనటువంటి విశ్వాసులది. గమనించే మాట ఏమిటంటే, ఈ విశ్వాసులైనటువంటి వారు సామాన్యమైన విశ్వాసులు, బలమైన విశ్వాసులు అనే పెండ్లి కుమార్తెతో మాట్లాడుతున్నారు, ప్రియురాలుతో. అమ్మా, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే నీకే తెలుస్తుంది. మేము సామాన్యమైన విశ్వాసులము కనుక మాకు అర్థం కావట్లేదు. లోకములో ఉన్న వారికి యేసు అర్థము కారు,
రెండవది ఏమిటంటే సామాన్యమైన విశ్వాసులకు యేసు అర్థము కారు. యేసు అర్థమయ్యేది ఎవరికి? గమనించే మాట ఏమిటంటే ఈ బలమైనటువంటి విశ్వాసులైన వారికి ఆయన అర్థమవుతారు. మరి వీరికి ఎందుకు అర్థం కాలేదు? వీరు సామాన్యమైన విశ్వాసులుగా ఉన్నారు. ఓ మాటలో చెప్పాలంటే లేత విశ్వాసులు. ఈ లేత విశ్వాసుల యొక్క రీతి ఏమిటంటే జబ్బు తగ్గితే యేసు నాకు కావాలి, జబ్బు తగ్గడానికి కావాలి, ఆరోగ్యము కొరకు యేసు నాకు కావాలి, సంతానము కొరకు కావాలి, శాంతి కొరకు కావాలి, ఆరోగ్యము కొరకు కావాలి, సమాధానము కొరకు కావాలి, ఉద్యోగము కొరకు, గృహము కొరకు, ఇక లోకములో కావలసిన వాటి కొరకు యేసు నాకు కావాలి. ఇది సామాన్యమైనటువంటి విశ్వాసులు చేసేటువంటి కార్యము. కానీ అదే బలమైన విశ్వాసులు ఏమిటంటే ఇవేమీ లేకపోయినా, ఎవరు పోయినా, ఏమి పోయినా యేసునకు యేసేయుండు. ఏమి కావాలి? ఎవరు కావలే? ఎవరు కావలే? యేసు తప్ప బ్రతుకునందు నాకెవరు కావాలి? నాకేమీ లేకపోయినా. హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయములో 17వ వచనములో చెప్పబడినట్లుగా అన్నమాట. అది కంఠస్థ వాక్యమని చాలాసార్లు చెప్పడం జరిగింది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనములో చూస్తే, 3వ అధ్యాయము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో వ్రాయబడినటువంటి విషయాలు మనము గమనిస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో అనగా గొర్రెలు ఆ ఏర్పాటు చేసిన స్థలములో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు చూచారా, ఏమి లేకపోయినా గాని నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఏమి లేకపోయినా నేను యెహోవా యందు, అంటే నేను యేసుక్రీస్తు నందు. మనం ఏమనాలంటే ఏమి లేకపోయినా కానీ దేవునిలో నేను ఆనందిస్తూ ఉంటాను. సౌఖ్యం ఉంటుంది, శ్రమ ఉంటుంది. శ్రమల మార్గమే విమల మార్గము. శ్రమ అనేకమైన పాఠాలు నేర్పిస్తుంది. కొన్ని పర్యాయాలు శ్రమకు దేవుడు సెలవిస్తారు. సెలవివ్వడాన్ని బట్టి ఆ సెలవిచ్చిన కాలములో ఆ శ్రమ ఒక ఉన్నతమైన స్థితికి, ఆ శ్రమ మోకాళ్ళ జీవితానికి, ఆ శ్రమ దేవుని రూపులోనికి మార్చబడడానికి తీసుకుని వెళుతుంది. ఆ శ్రమని గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే మాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు, కానీ నీకు తెలుసు. కాబట్టి నీతో పాటు మేము వస్తాము. నీ ప్రియుడు ఏ దిక్కుకి వెళ్ళాడో, ఏ దిక్కున ఉన్నారో, ఎటు వెళ్ళారో నీకు తెలుసు. ఏ దిక్కుకి వెళ్ళారో నీకు తెలుసు కనుక మేము ఆయన చూడాలనుకుంటున్నాం. గమనించే మాట ఏమిటంటే మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని తెలిసినటువంటి వారితో వెళతాము. అలాగే కొన్ని చోట్ల గైడ్ ఉంటాడు. ఈ గైడ్ ఏం చేస్తాడు? అన్నీ చూపిస్తూ ఉంటాడు. పలానది అది 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 అదని చూపిస్తాడు. గమనించే మాట ఏమిటంటే నీ మాకు గైడ్ లాగా మాకుండు. ఎందుచేతనంటే నీకు అన్నీ తెలుసు, మాకు తెలియదు. ప్రియుడు ఎక్కడ ఉన్నారో ఆయన నీకు తెలుసు కానీ మాకు తెలియదు. అట్టి అనుభవంలోనికి మేము రాలేదు అని చెప్పి వీరు మాట్లాడుచుంటే, ఆమె తెలియజేసే మాట ఏమిటంటే ప్రియుడు ఎక్కడున్నారో ఆ యొక్క రీతి ఆమె అడ్రస్ అంతా చెప్పేస్తుంది. ఏమని?
ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. ఎక్కడికి వెళ్ళారు? ఉద్యానవనమునకు వెళ్ళారు. గమనించే మాట ఏమిటంటే అడ్రస్ అంతా చెప్పేస్తుంది ఈమె. ఎక్కడికి వెళ్ళారు? ఉద్యానవనమునకు వెళ్ళారు. ఉద్యానవనములోనికి ఎందుకు వెళ్ళారో కూడా చెప్పేసింది. ఎందుకు వెళ్ళారో కూడా అంటే ఎందుకు వెళ్ళారు అని అడుగుతారేమో మరలా. గమనించేటువంటి మాట ఏమిటంటే ముందే రాబోయే ప్రశ్నలకు కూడా సమాధానాన్ని చెప్పేయాలి. రాబోయే వాటికి కూడా సమాధానం చెప్పేయాలి. అంటే కొంచెం పెండ్లి కుమార్తె సంఘం ఎట్లా ఉంటుందంటే జ్ఞానయుతముగా ఉంటుంది, జ్ఞానయుతంగా. అందుకనే విశ్వాసులు జ్ఞానయుతంగా పనిచేయాలి. నేను అన్నాను కదా ఇంతకుముందు, ఒక రాణి గారు ఉండేవారు ఒక రాజుగారి దగ్గర. మీరు ఆ రాజుగారిని అడిగేది, దయచేసి మా తమ్ముడికి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ పదవి, ప్రధానమంత్రి పదవి మా తమ్ముడికి ఇవ్వండి. ఆయన అంటాడు, లేడు, మీ తమ్ముడు చేయలేడు. ఇప్పుడుండే మంత్రి చాలా తెలివైన వాడు, మీ తమ్ముడు కాదు అంటే, లేదు నన్ను బట్టి అయినా పెట్టండి అని ఆమె రోజు బాధ పెడుతుంటే, ఓ రోజు ఆ రాణి రాజు కూర్చున్నారు. వాడు తమ్ముడు వచ్చాడు. వాళ్ళ తమ్ముడితో చెప్పాడు, బావమరిదితో రాజుగారు చెప్పారు, రాణి తమ్ముడు కదా అయినా, ఏమయ్యా అక్కడ ఏంటంటే మేక పిల్లలు శబ్దాలు వినబడుతున్నాయి, వీళ్ళు ఒక్కసారి చూచిరా, మేక పిల్లలా కుక్క పిల్లలా, ఏంటి ఆ శబ్దాలు చూచిరా అని అన్నాడట. పరుగుని వెళ్ళి వచ్చి, మహారాజా, ఎందుకంటే వాళ్ళక్క చెప్పిందనమాట, నీ పోస్ట్ నీకు ఇప్పిస్తాను రా, ప్రధానమంత్రి పోస్ట్ అని. రాగానే గమనించే మాట ఏమిటంటే ఆ మేక పిల్లలని చెప్పాడు. ఎన్ని అని అడిగాడు. మరలా పరుగుని వెళ్ళాడు, లెక్క పెట్టాడు, 8 అని చెప్పాడు. ఆ 8లో నల్లవి ఎన్ని అన్నాడు. మరలా పరిగెట్టాడు, నల్లవి లెక్కెట్టాడు. ఆ ఇక మరలా పరిగెట్టి అందులో తెల్లవి ఎన్ని అన్నాడు. మరలా పరిగెట్టాడు. ఇంకా పరిగెట్టడము, రావడము, వెళ్ళడము, రావడము ఇట్లానే చేస్తుంటే ఆయాసపడుతున్నాడు. ఎందుకంటే పోస్ట్ వచ్చేయబోతుంది కదా, ప్రధానమంత్రి పోస్ట్ కదా, చిన్న విషయం కాదు కదా, అంత పదవి రాబోతుంది కదా. ఈ లోపు మంత్రి గారు వచ్చారు. మంత్రి, అక్కడ ఏం శబ్దాలు అవుతున్నాయి, ఏంటో చూచురావయ్యా అన్నాడట రాజుగారు. ఇతను అక్కడే నిలబెట్టి చూచురంటే ఏంటి అని అడిగితే, ఆయనకి వెళ్ళి, మహారాజా అవి మేక పిల్లలు, ఆ మేక పిల్లలు 8, అందులో 3 నల్లవి, 3 తెల్లవి, 2 ఆ తెలుపు నలుపు మచ్చలున్నవి అన్నీ చెప్పేశాడట. ఆ వ్యక్తి ఇంకా ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. రాణి కూడా ఇంకేం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిందట. ఎందుకంటే తెలివైన వాడిని మానేసి తెలివి తక్కువ వాడిని ఎట్లా పెట్టాలి నేను అనేది రాజుగారి ఉద్దేశం. ఇక్కడ ఈమె అనేది ఏమిటంటే, నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఉద్యానవనమునకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఉద్యానవనమునందు మేపుటకును. 2 పనులున్నాయి ఆయనకి. ఒకటి ఏమిటంటే మేపే పని, రెండోది ఏమిటంటే పద్మములను, జాగ్రత్తగా వినండి, మీరు వింటేనే అంతరంగ సంస్కారము జరుగుద్ది బలంగా. ఒకటి ఉద్యానవనములో ఏరుటకును, పద్మములను ఆ యొక్క ఉద్యానవనమునందు మేపుటకును, రెండవది పద్మములు ఏరుకొనుటకును ఉద్యానవనములోకి వెళ్ళారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఉద్యానవనం సాధారణంగా ఇంటి దగ్గర చక్కగా మొక్కలు పెంచేటువంటి అలవాటు. ఇది చాలా చాలా ఇష్టపడతారు, చాలా చక్కగా ఇష్టపడను. అంటే గ్రౌండ్ లేక, ఇంటి దగ్గర ఏమి వేయటానికి లేక, చోటు లేక, లేకపోతే అపార్ట్మెంట్లో ఉంటారు. గమనించే మాట ఏమిటంటే, ఆ ఫ్లాట్లో వాళ్ళు ఉండి ఇంకా వాళ్ళు పెంచుకోవడానికి లేక అప్పటికి కూడా కొన్ని తెచ్చి, గమనించే మాట ఏమిటంటే ముందు పెట్టి మురుస్తూ ఉంటారు. గమనించే మాట ఏమిటంటే, ఉద్యానవనాల్లో కొన్నిసార్లు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకటి పెరటి ఉద్యానవనం, ఇంటి దగ్గరే
గమనించే మాట ఏమిటంటే కొన్ని పుష్పాలు, పండ్లు, కూరగాయల మొక్కలన్నీ మొలిపించుకునేటువంటిది పెరటి ఉద్యానవనం అని ఒకటి. రెండోది డాబా ఉద్యానవనం. డాబా పైన, మేడ పైన చక్కగా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసుకుంటారు, అది రెండోది. మూడోది ఏమిటంటే పూల ఉద్యానవనం, అన్ని ఫ్లవర్సే ఉంటాయి, అదొక ఉద్యానవనం. నాలుగోది ఏమిటంటే మొఘల్ ఉద్యానవనం. మొఘల్ రాజుల కాలంలో ఆగ్రాలో, కశ్మీర్లో నిర్మించినటువంటి మొఘల్ రాజుల కాలంలో నిర్మించినటువంటి మొఘల్ ఉద్యానవనం. ఇక ఐదవది ఏమిటంటే రాతి ఉద్యానవనం. కొన్ని చోట్ల కొండ ప్రాంతాల్లో రాళ్లను అందంగా చెక్కి మంచి ఉద్యానవనముగా ఏర్పాటు చేస్తారు, రాళ్ల ఉద్యానవనం. అలాగే గమనించే మాట ఏమిటంటే ఇంకొక ఉద్యానవనం ఉంది, వేలాడే హ్యాంగింగ్ గార్డెన్స్ అని. పురాతన కాలములో, ప్రాచీన కాలములో బబులోనులో ఉండేటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ అనబడేటువంటి ఉద్యానవనం, వేలాడే ఉద్యానవనం. పాతకాల ప్రపంచ వింతల్లో ఒక వింత వేలాడే ఉద్యానవనం అనబడే సంగతి ఎరిగిన వారమే. ఇంతకీ ఇప్పుడు వరకు చెప్పిన ఈ ఉద్యానవనాలు ఏవీ కావు. ఈ పరమగీతములో వ్రాయబడినటువంటి ఉద్యానవనం అనబడేటువంటిది గమనించేటువంటి మాట ఏమిటంటే ఇవేమీ కాదు. అయితే మీకు అర్థం కావాలంటే బైబిల్లో ఉండే ఉద్యానవనాలు చెప్పాలి. ఒకటి ఏమిటంటే ఏదెను తోట అనే ఒక ఉద్యానవనాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆది మానవులైన ఆదామవులకు దేవుడిచ్చినట్లుగా గమనించే మాట ఏమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనములో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న తోటలో, వినాలి ప్రియులారా, ఈ తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరముని విని, అంటే ఏదేను తోటలో ఆదాం అవ్వలే కాదు, వారితో దేవుడు సంచారము చేశారు. ఆదాము అవ్వ దేవుడు సంచరించేటువంటి ఆ రీతి. అందుకనే దైవజనుడు గమనించేటువంటి 65వ కీర్తనలో 65వ కీర్తన 4వ చరణములో చక్కటి చరణాన్ని మనము చూస్తాము. గమనించేటువంటి మాట ఏమిటంటే 4వ చరణములో చూస్తే 65వ పాట, రంగు పూసిన పక్షులు పాటలు పాడు, సంగీత సామాజికులు రంగు పూసిన పక్షులు పాటలు పల్కు, సంగీత సామాజికులు శృంగార వనములు చెట్లపై ఫలములు నింగి కిరణాలెన్నో రంగుల దిన పువ్వుల్ వంగి నీళ్ళు త్రాగు పశువులు మృగములు పొంగి ప్రవహించేడి పొడుగు నదులు వాగుల్ మంగళ ధ్వనులతో మహిమా పరచుడి తండ్రి ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది మన బ్రతుకెంతో అద్భుతకరమైనది మన బ్రతుకెంతో ఉపయోగకరమైనది.
గమనించేటువంటి మాట ఏమిటంటే ఏదేను వనము ఒక ఉద్యానవనం. ఈ ఉద్యానవనములో ఒకటి దేవుడు ఆదాము అవ్వలు సంచారము తోటలో సంచరించుచున్న, అంటే ఆ తోటలో మనుషులే కాదు దేవుడు వచ్చి సంచారము చేస్తున్నారు. ఎంత చక్కగా ఉంటుందండి. ఒక తోట ఏర్పాటు చేయబడి ఉండగా ఆ తోటలో మనతో పాటు దేవుడు సంచారం చేస్తుంటే, మనం మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటాము, మనతో పాటు యేసునాథుడు వాకింగ్ చేస్తుంటే, మనతో పాటు నడుస్తూ వస్తుంటే, అలా నడవరా? ఎమ్మాయి శిష్యులు కూడా నడవలేదా? ఎమ్మాయి శిష్యులైన వారు కూడా యేసు వారితో కూడా నడిచెను అని చూస్తున్నాం. ఇక్కడ ఏదేను తోటలో ఆదాము అవ్వలు వారిద్దరే కాకుండా వారి మధ్య దేవుడు వచ్చి సంచారము చేసేవారు. యథావిధిగా చల్లపూట వచ్చి దేవుడు సంచారము చేస్తున్నారు. రోజు ఆయన దగ్గరికి పరుగున వెళ్ళేవారు, కానీ ఆ వేళ వెళ్ళలేకపోయారు పాపమనబడి అడ్డును పెట్టి. ఏదేను వనమనే ఒక ఉద్యానవనం. కానీ గమనించే మాట ఏమిటంటే ఆ ఉద్యానవనములో ఆ భాగ్యాన్ని కోల్పోయి బయటకు వచ్చేసారు. దేవుడు ఏదేను తోటలోకి వెళ్లకుండా కెరూబులు ఉంచారు, బయటికి తీసుకొచ్చేసారు. ఇప్పటి వరకు మనిషి ఏదేను తోటలోకి అడుగు పెట్టలేదు. అయితే గమనించే ఈ వేళ ఏదేను తోట భూలోకములోనే ఉంది, కానీ ఎక్కడుందో తెలియదు, తెలియనివ్వరు. ఈ విషయాన్ని గమనించాలని భూలోకములో ఉంది. ఎందుకంటే భూలోకములోనే కదా దేవుడు ఏర్పాటు చేస్తా ఏదేను తోట. ఈ లోకములో ఉంది, కానీ ఈ లోకములు ఎక్కడ ఉందో గమనించే మాట ఏమిటంటే అక్కడ ఇరాకులో ఉంది అనేదాన్ని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే పీషోను, గీగోను, హిద్దెకలు, యూప్రటీస్ హిద్దెకలు అనే నదులు ఇరాకులో ఉన్నాయి. కాబట్టి ఇరాకులోనే ఉంది ఏదేను తోట అనేది గ్రహిస్తారు, కానీ అది ఎక్కడుంది ఎవరికి అర్థం కాదు. 2000 సంవత్సరాల క్రితము దేవుడు వచ్చి ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. అయ్యో కోల్పోయామే, ఉద్యానవనము లేదే, ఏదేను తోటలోకి వెళ్ళలేదే, ఏదేను అనే ఉద్యానవనములో మనం అడుగు పెట్టలేదే అని అనుకుంటే, ఇదిగో ఆ బాధ నీకొద్దు, ఆ వేదన నీకొద్దు. నేను ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను, ఇందులోకి రా. ఈ ఉద్యానవనము పేరేమిటంటే క్రైస్తవ సంఘము. క్రైస్తవ సంఘం అనబడేటువంటి ఉద్యానవనములో సంచరిస్తే ఎన్నున్నాయో, క్రైస్తవ సంఘం అనబడే ఉద్యానవనములో పాప క్షమాపణ ఉన్నది, వ్యాధి నివారణ ఉన్నది, మోక్ష భాగ్యం ఉన్నది, యేసులోనే అన్నియును ఇమిడి ఉన్నవి, సంపదలు ఇమిడి ఉన్నవి. గుర్తించాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గమనించేటువంటి మాట ఏమిటంటే మరొక ఉద్యానవనం ఏమిటంటే పరలోకమే ఒక ఉద్యానవనం. గమనించే మాట ఏమిటంటే పరలోకమే ఒక ఉద్యానవనం. పరలోకమే. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని చదివితే అంత అర్థమవుతుంది, ఇప్పుడు తీయక్కర్లేదు. 4వ ఉద్యానవనం ఏమిటంటే ఈ భూలోకములో 1000 సంవత్సరాలు యేసునాథుడు పరిపాలన చేస్తారు. రాజులకు రాజుగా ఉండి పరిపాలిస్తారు. 1000 సంవత్సరాల కాల పరిపాలన ఉందే, అది ఒక ఉద్యానవనం. అందుకనే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ ఉద్యానవనములో ఎలాగుంటుందో, ఆ ఉద్యానవనములో ఎలాగుంటుందో 11వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చూడాలి, వాసము చేయును. గమనించే మాట ఏమిటంటే తోడేలట గొర్రె పిల్ల యొద్ద వాసము చేస్తుంది, తోడేలు గొర్రె పిల్ల ఏమీ చేయదు. చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, తోడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఇదంతా ఏమిటంటే 1000 ఏండ్ల పరిపాలన కాలములో 1000 ఏండ్ల పరిపాలన అనబడే ఉద్యానవనం ఎలాగుంటుందో అవి రాయబడిన విషయాలన్నమాట. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇవన్నీ మనము చూస్తుంటే
గమనించేటువంటి మాట ఏమిటంటే ఉద్యానవనము అనబడేటువంటిది ఏమిటో మనకందరికీ గ్రాహ్యమయ్యేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఇంతకీ ఉద్యానవనము యొక్క రీతిని మనము చూస్తే గమనించేటువంటి మాట ఏమిటంటే క్రైస్తవ సంఘం అనబడేటువంటి ఉద్యానవనములో అనే మాట విన్నాము కదా. అందులో గమనించే మాట ఏమిటంటే మరొక ఉద్యానవనము సంఘం అనగానే దేవునితో సహవాసం ఉండాలి. సంఘములో 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే సామాన్యమైన సంఘము, రెండవది బలమైన సంఘము. నామకార్థ సంఘము, అసలు సిసలైన సంఘము. ఈ అసలు సిసలైనటువంటి సంఘం ఉండే చోటు ఎక్కడంటే ఉద్యానవనం. అదేమిటంటే దేవుడును విశ్వాసి కలిసి ఉండే చోటు. దేవుడు విశ్వాసి కలిసి ఉండే చోటు. మరి మందిరానికి చెప్పొచ్చు కదా ఆ మాట. మరి చర్చిలో దేవుడు మనిషి కలిసి ఉండడమే కదా. అవును, కానీ చర్చిలోకి వెళ్ళిన వాళ్ళందరూ దేవునితో కలిసి ఉంటారా? కాదు కదా, వెళ్ళి వచ్చేస్తారు కొంతమంది. అంతేగాని దేవునితో కలిసి నిజంగా హృదయములో గొప్ప సంతోషం, ఆత్మలో గొప్ప ఆనందము కలిగేది ఎప్పుడు? నిజమైన ఆరాధన జరిగినప్పుడు. నిజమైన ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు, కల్మషము లేకుండా ఆరాధన జరిగినప్పుడు. మందిరములోనికి వెళ్ళిన వాళ్ళందరూ ఆనందముతోనే వస్తారా? ఏదో టైం పాస్కి వచ్చాం, రావాలి కాబట్టి వచ్చాం, క్రైస్తవులం కాబట్టి వచ్చాం అనేది అదొకటైతే, అలా కాకుండా దైవ సన్నిధి అనే ఉద్యానవనములోకి ఎవరు వెళ్తారంటే కేవలము ప్రియురాలు మాత్రమే వెళుతుంది. దైవ సన్నిధి అనే ఉద్యానవనములో అనగా ఇంట్లోనే ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు జోడించి మౌనంగా, ఇక్కడ పాస్టర్ గారు లేరు, తోటి విశ్వాసులు లేరు, పాట పాడకపోతే పక్కవాడు ఏమనుకుంటారో, ఈరోజు చర్చికి వెళ్ళకపోతే ఏమనుకుంటారో, పాస్టర్ గారు అడుగుతారేమో, ఏమి మీ కుటుంబం రాలేదంటారేమో అంటారు కదా. గమనించే మాట ఏమిటంటే ఇవేమి అడగని చోటు, ఇష్టపూర్వకముగా వెళ్ళేటువంటి, ఇష్టం ఉంటేనే వెళ్ళే చోటు ఎక్కడికంటే దైవ సన్నిధిలోకి. ఇష్టము లేకపోయినా చర్చికి వెళ్తావు, ఇష్టం ఉంటేనే సన్నిధిలోకి వెళ్తావు. తెల్లవారుజాము లేవాలండి, అందరూ నిద్రపోతూ ఉంటారు. నువ్వు నిద్రపోయావో మెలుకున్నావు ఎవరికి తెలుసు? తెల్లవారుజాము వెళ్ళి పరుగున వెళ్ళి అనగా ముందు కాళ్ళు చేతులు అలాగే నోటిని శుభ్రం చేసుకుని వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి దేవాన్ని కనిపెడుతున్నావు. అలా కనిపెట్టాలంటే ఇష్టతో ఉండాలి. గమనించే మాట ఏమిటంటే ఇష్టము లేకపోతే వెళ్ళలేము. ఇష్టము లేకపోతే గొర్రెలు ఆదివారం ఈ పాట పాడితే మీలో కొంతమంది ఆ పాట మాకు పంపించండి, ఆ పాట మాకు పంపించండి అని చిన్నప్పుడు పాడే పాటలు అన్నమాట. గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేను, ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను, ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించెను. చేయాలి చేయాలి సన్నిధి చేయాలి, దైవ సన్నిధి చేసే సమస్తమైన మేలులు కలుగును, దైవ సన్నిధి చేసే సమస్తమైన కీడులు తొలగును. రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, రాకడ మేఘం ఎక్కాలంటే సన్నిధి చేయాలి, ఆ సన్నిధిలోనే రేప్చర్ మహిమ అనుభవించాలి, ఆ సన్నిధిలోనే రేప్చర్ మహిమ అనుభవించాలి. చేయాలి చేయాలి
సన్నిధి చేయాలి, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. నా చిన్నప్పుడు ఓ చరణానికి నేను పాడుకుంటేనే నవ్వేసేవాడిని. మా అమ్మగారు చిన్నప్పుడు 2వ తరగతిలో నేర్పించిన పాటిది. పెండ్లి కుమార్తెలు మేమమ్మాయని సవాలు చేశారు, పెండ్లి కుమార్తెలు మేమమ్మాయని సవాలు చేశారు. ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిల పడతారు. అర్థమైందా మీకు? ఆ చతికిల పడతారు అంటే చిన్నపిల్లలు కింద పడిపోతారు చూడండి, నడుస్తా నడుస్తా కింద పడిపోతారు. ఈ చతికిల పడతారు అనే మాట నాకు ఇదయ్యి ఎప్పుడు పాడేటప్పుడు నవ్వేసుకునేవాడిని అన్నమాట. ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిల పడతారు, ఆ సన్నిధి కాస్త చేయకపోతే చతికిల పడతారు. చేయాలి చేయాలి సన్నిధి చేయాలి, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. గమనించేడు మని మాట ఏమిటంటే, దైవ సన్నిధిలోకి వెళ్ళాలంటే నిన్నెవరు పిలవరు, నువ్వు వచ్చావా రాలేదని అటెండెన్స్ వేసుకోరు. పాస్టర్ గారు ఉన్నారా, పాస్టర్ గారు ఉన్నారా, సంఘ పెద్దలు సెక్రటరీ గారు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, ఇంటి పక్కోళ్ళు ఉన్నారా, ఇదేం కాదు. నిష్టపూర్వకముగా వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ చేస్తూ ఉంటే అదేంటది? ఇష్టముతో చేసుకునేటువంటి ప్రార్థన, ఇష్టముతో. గమనించే మాట ఏమిటంటే, నేను మొన్న షాల్లోకి వెళ్ళాను. షాల్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక అబ్బాయి మోకరించి సన్నిధిలో ఉన్నాడు. అంటే మోకరించి సన్నిధిలో ఉన్నాడంటే ఈలో పాస్టర్ గారు వస్తారు కాబట్టి కాసేపు సన్నిధిలో ఉన్నట్లుగా నటిందామని కాదు, నేను వెళ్తానని తెలియదు ఆ వ్యక్తికి. సడన్గా డోర్ తీసి వెళ్ళా ఆల్టర్ దగ్గరికి. వెళ్ళగానే తను మోకరించి శబ్దాయి. గమనించే మాట ఏమిటంటే, ఆడ వెళ్ళినా కానీ ఏమి కళ్ళు తెరవలేదు, తన ధ్యానములోనే. అంటే ఏంటది? ఇష్టముతో. ఈ వేళ ఉద్యానవనం ఏమిటంటే దైవ సన్నిధి. అందుకే దైవజనుడు అన్నారు, నీతి సూర్యుని కళలొద్దు దైవ సన్నిధి. అంటే ఇష్టంతో వెళ్ళి మోకరించి దేవుని వైపు చూస్తూ కళ్ళు మూసుకుని ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండే విధానం. ఉద్యానవనము నందు మేపుటకును. అంటే యేసునాథుడు ఎక్కడికి వెళ్ళారట? ఉద్యానవనములో మేపడానికి వెళ్ళారట. అంటే సన్నిధిలో ఉన్న వారికి వచ్చి దేవుడు ఏం చేస్తారు? మేపుతారు. అందుకే ఇంతకుముందు చెప్పడం జరిగింది. వాక్యము 3 రకాలు. ఒకటి ఏమిటంటే మెతలాటి వాక్యము, రెండవది పచ్చికలాటి వాక్యము, మూడోది ఏమిటంటే పద్మములు లాంటి వాక్యము. మేతలాటి వాక్యము, పచ్చికలాటి వాక్యము, పద్మములు లాంటి వాక్యము. ఇప్పుడు నేనంటాను, ఈ దైవజనుడు దేవదాసయ్య గారు ఉన్నారు. ఈయన ఏ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవ్వలేదు. గమనించే మాట ఏమిటంటే, ఆయన ట్రైనింగ్ అవ్వలేదు కానీ బైబిల్ కళాశాలలో టీచ్ చేయడానికి వెళ్ళారు. ఈ దైవజనునికి ఉండే ఒక అలవాటు ఏమిటంటే మోకాళ్ళ మీద ఉండి దైవ సన్నిధి చేయడం. అంటే బైబిల్ ట్రైనింగ్ చేయడం తప్పనట్లేదు, ఖచ్చితంగా చేయాలి. మేము కూడా ఇక్కడ బైబిల్ కళాశాల పెట్టి ట్రైనింగ్ అవ్వండి. ఆ తర్వాత చివరిలో బైబిల్ మిషన్ బోధలు మీకు చెబుతాము, అనుభవాలు మీకు తెలియచేయటం జరుగుద్ది. ఆ తర్వాత సేవకు వెళ్ళండి అని. బైబిల్ థియాలజీ నేర్చుకోండి, హిస్టరీ నేర్చుకోండి, నేర్చుకుని మీరు వెళ్ళండి. మూడోది ఏమిటంటే బైబిల్ మిషన్కి బోధంతా, ఈ మర్మముల బోధంతా నేర్చుకోండి. అంటే ఈవేళ కేవలము విద్య నేర్చుకోవటమే కాకుండా అనుభవం కూడా నేర్చుకోవాలి. గమనించే మాట ఏమిటంటే, ఒకటి మేతలాంటి వాక్యం, 2 పచ్చికలాంటి వాక్యం, 3 పద్మములు లాంటి వాక్యం. అంటే పద్మములాంటి వాక్యం అంటే అనుభవములతో, ఓ మాటలో చెప్పాలంటే మర్మమైన బోధలు. అందరూ జాగ్రత్తగా వినాలి ఈ మాట, ఈ సెంటెన్స్ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మర్మమైన బోధలు. దేవుని వాక్యములో మత్తయి సువార్త 13:11 వచనములో
పరలోక రాజ్య మర్మములు యేసునాథుడు ఏమంటున్నారంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఏమనుగ్రహింపబడి ఉన్నది? పరలోక రాజ్య మర్మాలు మీకు అనుగ్రహించబడాలి. అంటే దేవుడు సంఘాన్ని మర్మములతో మేపాలి. పరలోక రాజ్య మర్మములు మీరు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదని చెబుతూ రోమాపత్రికలో 16వ అధ్యాయం 25వ వచనం నుండి మనము చూస్తే సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. గమనించే మాట ఏమిటంటే ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను. గమనించే మాట ఏమిటంటే అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అంటే పౌలు గారు బోధించే మర్మమట. ప్రత్యక్షమైన మర్మం ఎలాంటిదంటే అనాది నుండి ఆ మర్మం మరుగ్గా ఉందట. పౌలు గారి కాలం వరకు ఎలాగుంది? మర్మముగా ఉంది. ఆ మర్మమును అనుసరించి నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తివంతుడును. అంటే గమనించే మాట ఏమిటంటే ఆ మర్మములన్నీ చెప్పి మిమ్మల్ని స్థిరపరచాలి. దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నేను చదివేస్తాను టైం అవుతుంది. క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరూ అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఏమనుగ్రహించెను? అన్యజనులలో. గమనించేటువంటి మాట ఏమిటంటే దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న మర్మం. అలాగే కొలస్సీ పత్రిక గమనించేటువంటి మాట ఏమిటంటే మొదటి అధ్యాయం 25, 26 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25, 26 వచనాల్లో చూస్తే దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. అంటే పౌలు గారు ఏం చేస్తున్నారు? యుగాల్లో తరాల్లో మరుగు చేయబడిన మర్మం ప్రకటించడానికి ఆయన ఆసక్తి కలిగి ప్రకటిస్తున్నారు. అందుకనే పౌలు గారు ఏమంటారంటే ప్రతి మనుషుని క్రీస్తునందు, ఈ అధ్యాయంలో చివరికి వెళ్ళేసరికి అక్కడ అంటారు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని. ఇలా చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజున చాలామందికి అంటే వినండి, చాలామందికి ఏ బోధ ఇష్టమంటే అసలు బోధ చేయకుండా ఓ పాట పాడేసి పంపించేస్తే ఇష్టం. మరి మర్మాలు ఎట్లాంటి బోధించేది? నేను అన్నాను కదా, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనగా సోషల్ మీడియాలో మంచి మంచి బలమైనటువంటి మెసేజెస్ ఉంటాయి. కొందరు భక్తులు మాట్లాడతారు. ఓ రోజున ఓ ఛానల్లో, టీవీ ఛానల్లో గమనించే ఒక ఆయన మెసేజ్ ఇస్తున్నారు, ఎంత బలంగా బోధిస్తున్నారు. తీరా అలాంటివి యూట్యూబ్లో పెడితే 20-30 మంది కూడా చూడరు. అలా కాకుండా కొంతమంది మీ రోగం బాగైపోద్ది, నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి, నీ సంతానం కరిగిపోద్ది, నేడే నీకు విడుదల, అంతా నువ్వు బాగైపో అనే బోధ. ఆ బోధలో గమనించే మర్మాలేమున్నాయి చెప్పండి? దేవుడు శక్తిమంతుడు, దేవుడు కృపామయుడు, ఆయన కార్యం. మరి మర్మాలు ఎప్పుడు చెబుతాం? సువార్త అనేది కేవలము
యేసునాథుడు శక్తిమంతుడని చెప్పడమేనా, ప్రేమామయుడని చెప్పడమేనా? రేపు ఆయన పక్కన కూర్చోవాలంటే మర్మములను తెలియచేయాలి. ఈ మర్మములతో సంఘాన్ని దేవుడు మేపుతారు. ఇప్పుడు పరమగీత మర్మము కావాలంటే మనకి బైబిల్ కాలేజీలో చెప్పారు కదా, ప్రకటన ఎన్నో వాక్యాలు ఉంటాయి. గమనించే మాట ఏమిటంటే, సరిగా వాటిని బోధించాలంటే దేవుడు ఆ మర్మములను దానియేలు చెప్పినట్లుగా మర్మములను బయలుపరుచు దేవుడు పరలోకమందున్నారు కనుక, అందుకనే ఇక్కడేమంటున్నారంటే నా ప్రియుడు మర్మములను గమనించే మాట ఏమిటంటే, నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళారు? ఉద్యానవనములకు వెళ్ళారు. ఏం చేయడానికి వెళ్ళారు? ఉద్యానవనమందు మేపుటకును. అదే ఉద్యానవనములో మేపడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? మేపడానికి వెళ్ళారు. అంటే మీకు నా ప్రియుడు కనిపించాలంటే మీరు ఉద్యానవనములోకి వెళ్తే కనబడతారు, దైవ సన్నిధిలోకి వెళితే కనబడతారు. ఈ దైవ సన్నిధి చేయని వారికి ఏమర్థం కాదు. ఈవేళ గంటలు తరబడి ఎందుకు చేస్తున్నారో, ఎందుకు సన్నిధి చేస్తున్నారో కొంతమందికి తెలియదు. ఈ గుత్తికి వచ్చిన వాళ్ళు మాట చెప్తారు ఎప్పుడు కూడా, అయ్యా ఏ చర్చ్ అయినా గంట సేపు జరుగుద్ది, గంటన్నర 2 గంటలు, 2 గంటలండి. ఇంకెక్కువ అనుకుంటే 2.5 hours, ఇంకెక్కువ అంటే మ్యాక్సిమం 3 hours. కానీ ఏంటండి, గుత్తిలో శనివారం ఉదయం 7 గంటల కార్యక్రమం స్టార్ట్ అయితే 7, 8, 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎంత టైం అయిపోయినా జనాలు అసలు ఇంత ఓపిక కాదు, సంతోషంగా సందడిగా మేము అవన్నీ చక్కబెట్టి అంత అయ్యేసరికి కార్యక్రమం అంత అయిన తర్వాత నేను ఎలాగున్నారు, అందరూ వాలంటీర్స్ అయిన వారు ఎట్లా పనిచేస్తున్నారు, చాలా అంత డిసిప్లిన్గా ఉందా, అన్నీ బాగున్నాయా అని చెప్పేసి అని 2 గంటల టైంలో, 1 గంటన్నర 2 గంటల టైంలో నేను చాలా చుట్టూ తిరుగుతాను. నాకు కూడా ఒక 5-6 మంది అబ్బాయిలు కూడా వస్తారు. అంతా కలిసి చూస్తా, అంతా బాగుందా, వాటర్ అంతా వస్తుందా, రేపు స్నానాలకి నీళ్లు ఉన్నాయా, ట్యాంక్స్ అని నింపుకున్నారు, అంతా ఉన్నాయి. ఆ టైంలో 2 గంటలు అవుతుంది. ఆ టైంలో అప్పటికీ కొంతమంది నిద్రపోకుండా మోకాళ్ళ మీద ఉండి ధ్యానంలో ఉంటారు. ఏమనాలి వెళ్ళి? ఉదయం 7 గంటల కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఈ తెల్లవారుజాము ఇంకా నిద్రపోకుండా 2 అయింది టైము, ఇంకా పడుకోలేదు వీళ్ళు ఏమండి? ఆడకే రుచులు అనేది, నానా రుచులు తిన్నా నాలుకెరుగును గాని అడ్డదిడ్డము తిరిగే తెడ్డేకేం గంటేకేం తెలుసు అన్నట్లుగా అన్నమాట. తెడ్డికి గంటికి రుచి ఏం తెలుసు? నాలుగుకి తెలుసు. కానీ అలాగే కొంతమందికి ఏంటంటే దేవుని సాన్నిధ్యములో ఉన్న ఆ రుచి అనేది అర్థం కాదు. అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మర్మమైనటువంటి సంగతులు నేర్పే చోటు ఎక్కడంటే ఉద్యానవనములో. అర్థమైందా మీకు? మర్మమైనటువంటి సంగతులు గమనించేటువంటి మాట ఏమిటంటే, మీ అందరికీ తెలియచేసేటువంటి మాట, ప్రభునందు ప్రియులారు గమనించేటువంటి మాట ఏమిటంటే, మర్మమైనటువంటి సంగతులను అందుకునేటువంటి చోటు ఎక్కడంటే ఉద్యానవనములో. కాబట్టి దయచేసి రోజుకి 1 గంట సేపు మోకాళ్ళపై ఉండి దైవ సన్నిధిలో, టైం ఎక్కువ ఉందనుకోండి 2 గంటలు, నీవు దేవుని బిడ్డవైతే ఉద్యానవనములోకి వెళ్ళి ఉద్యానవనములో మేపబడతావు. ఇక రెండవది ఏమిటంటే పద్మములను ఏరుకొనుటకును. ఏంటవి? పద్మములు. గమనించేటువంటి మాట ఏమిటంటే పద్మములు. పార్కులో ఏముంటాయి? పద్మములు ఉంటాయి. ఇక్కడ పద్మాలు ఏమిటంటే, గమనించే మాట ఏమిటంటే సంతోషకరమైన మర్మమైన అనుభవాలు. సంఘము పొందిన దేవుడిచ్చిన మర్మములతో సంఘము యొక్క అనుభవం అంటే మర్మములతో ఎంత బలపడ్డారు. ఇందాక ఒక కుమార్తె వాయిస్ మెసేజ్ పంపించారయ్యా, ఎట్లా ఉన్నాయంటే ఈ ప్రసంగాలు మటన్ తిన్నట్లుగా ఉన్నాయని. అంటే మటన్ అంటే ఇష్టమేమో, నేనైతే చేపల కూర అని చెప్పుకోవాలేమో.
కొంతమంది చికెన్ అంటే ఇష్టం, కొందరు మటన్ అంటే ఇష్టం, కొందరు రొయ్యలు అంటే ఇష్టం, కొందరికి చేపలు అంటే ఇష్టం. నాలాటోడికి గమనించే మాట, మటన్ తిన్నట్లుగా అంటే ఎంత ఇష్టంగా మటన్ తింటారో అంతగా నిజంగా ఎంత బలంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. మంచిదే, అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మంచిదే తెలియచేయటం అనేది సాక్ష్యం. గమనించే అంటే అంత రుచిగా ఉంది, అంత బలంగా ఉంది, అంత ఇష్టంగా ఉంది. ఇష్టత, బలము, రుచి చెప్పడానికి ఆ మాట కుమార్తె అన్నారు. ఒక ఆయన పంపించారు, మెసేజ్ పంపించారు. ఆయన అన్నారయ్యా, 5 నిమిషాలు కూడా మోకరించలేని వాడిని నేను, ఇప్పుడు నేను గంట మోకరిస్తున్నాను, ఇది నా అనుభవం అన్నారు. ఒక అమ్మాయి పంపించింది మెసేజ్, నేను బైబిల్లో 2-3 వచనాలు కూడా చదివేదాన్ని కాదు, రోజుకి 10 అధ్యాయాలు చదివి 1 గంట సేపు మోకరిస్తున్నాను చెప్పింది. పగలంతా వీలు కాకపోతే రాత్రికి నేను ఈ మెసేజ్లు చూస్తున్నాను. ఇలా గమనించే మాట ఏమిటంటే, అయ్యా మేము చర్చికి ఏదో వెళ్ళాలా మానాలా అనుకునేవాళ్ళం, అసలు దేవుడు ఏమిటో మాకు అర్థమైందని చెప్పి పంపించారు. అది వారి అనుభవాలు. బైబిల్ గ్రంథంలో గమనించేటువంటి మాట ఏమిటంటే, అనుభవాలు అనేక మంది ఆయా అనుభవాలు కలిగిన వారు ఉన్నారు. యోసేపు గారు ఉన్నారు, ఆయన అనుభవం వేరు. యోసేపు గారు గూర్చి గమనించే మాట ఆదికాండం 41:38 వచనములో చూస్తే, 41వ అధ్యాయం 38వ వచనములో వ్రాయబడిన మాట 41:38. అతడు తన సేవకులను చూచి, అది ఆ మాట, సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని ఫరో అంటున్నాడు. యోసేపు లాంటి వ్యక్తిని, యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని, మనుషుని కనుగొనగలమా? యోసేపు అనుభవం ఏమిటి? ఆ ఫరో చక్రవర్తికి వచ్చినటువంటి స్వప్నముల భావం విప్పేసేటువంటి అనుభవం. దానియేలు గ్రంథములో 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని 47వ వచనాన్ని మనము చూస్తే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము 19వ వచనాన్ని మనము గమనిస్తే, అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. దానియేలుకి ఏం గమనించే మాట ఏమిటంటే, నెబుకద్రెజరుకు వచ్చినటువంటి స్వప్నం వచ్చి మర్చిపోతే ఆ రాత్రి ఆయనకి బయలుపరిచారు దేవుడు. దానియేలు కొన్న అనుభవం ఎంత గొప్పదండి. అలాగే అదే గ్రంథం, అదే అధ్యాయం 47వ వచనాన్ని కూడా చదివితే, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. గమనించే రాజు అంటున్నాడు, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. అందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ అందరికీ తెలియచేసే మాట ఏమిటంటే, దానియేలుకున్న అనుభవం, యోసేపుకున్న అనుభవం. బైబిల్లో గమనించే మాట ఏమిటంటే, అపోస్తలుల కార్యాలు గ్రంథం 5వ అధ్యాయం 40వ వచనములో సంఘానికి శ్రమ వచ్చినప్పుడు ఆ సంఘము యొక్క అనుభవాన్ని మనము చూస్తే, 5:40వ వచనాన్ని మనము చూస్తే, వారతని మాటకు సమ్మతించి, 5:40వ వచనములో చూస్తే, వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిన ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు. వినాలి ప్రియులారా, వీరందరినీ కొట్టించి భయంకరముగా కొడితే ఈ అపోస్తలుడు యేసు వారి శిష్యులు ఏమంటున్నారంటే, యేసయ్య నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున సంతోషించుచు. అంటే శ్రమలలో సంతోషించే అనుభవం. మీ అందరిని నేను అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా క్రీస్తుని బట్టి వచ్చిన శ్రమలో ఎప్పుడైనా సంతోషం ఉందా? మీకు సంతోషపడతారా? శ్రమ వచ్చినప్పుడు సంతోషపడతారు.
ఎవరైనా కానీ శ్రమ పోవాలంటారు, శ్రమ రాకూడదంటారు, శ్రమ టైంలో ఏడుస్తారు, చాలా బాధపడతారు, కుమిలిపోతారు. కానీ గమనించే మాట ఏమిటంటే ఇక్కడ శ్రమలయందే సంతోషించుము, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడిటు కాగలడు. గమనించే మాట ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటి రీతి మనము చూస్తే అపోస్తలులకు ఉన్నటువంటి వీరికి ఉండే గమనించే మాట ఏమిటంటే అనుభవం ఏమిటంటే శ్రమలలో సంతోషించే అనుభవం. యోసేపుకు దానియేలుకున్న అనుభవాలు ఏమిటంటే స్వప్నాలు, మర్మాలు తెలియచేసేటువంటి అనుభవాలు. వీరికున్న అనుభవం ఏమిటంటే శ్రమలో కూడా దేవుని స్తుతించేటువంటి అనుభవం. మనం అది గమనించే మాట ఏమిటంటే అపోస్తలుల కార్యాల గ్రంథం 12 అధ్యాయం 5వ వచనములో పేతురు చెరసాల్లో ఉంచబడ్డారు. 12:5 అక్కడ ఒక అనుభవాన్ని మనము చూస్తాము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే ఏడ్చుచుండెను అనుందా? పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమేమో పారిపోయేననుందా? ఏడ్చుచుండేననుందా? అత్యాశక్తితో గదిలో ప్రార్థన చేస్తున్నారు. అందుకే చాలాసార్లు కొంతమంది చేసే పని ఏంటంటే శ్రమ కాలంలో ఏడుస్తూ ఉంటారు. బంధువులకి చెప్పుకొని, స్నేహితులకు చెప్పుకొని, పక్కింటి వాడికి చెప్పుకొని, పక్కింటి వాడిని పిలిచి మాకు ఈ శ్రమ వచ్చిందని కొంతమందికి బాగా అలవాటు అన్నమాట మాట్లాడుకోవటం. అందుకని గుట్టు ఉండాలట, విశ్వాసికి గుట్టు. ఏం చెప్పాలి అదే చెప్పాలి. కొంతమంది ఎంత శ్రమ ఉన్నా నవ్వుతానే కనబడతారు. వాళ్ళ ఫేసే అట్లా ఉంటుందన్నమాట, చక్కగా నవ్వుతున్నట్లు. శ్రమ ఉన్న ఏమి కానీ బాధ ఉన్నట్లే కనబడరు, అలా కనబడతారు. ఏంటి ఇంతగా ఎలా ఉన్నారేంటి మనకు అర్థం కాదన్నమాట. కొంతమంది కొంచెం తలనొప్పి వచ్చిందంటే ఆ వీధిలో ఎవరిని నిద్రపోనవరు, ఆ వీధిలో నిద్రపోనవరు. ఇంకా ఇతనికి తలనొప్పి వస్తే వీధి అంతటికి తలనొప్పే. పెద్ద పెద్ద అడుపులు, కేకలు. ఏంటంటే తలనొప్పి వస్తుంది. ఒరే బాబు, తలనొప్పితో నువ్వు కాదు, మాకు తలనొప్పి వస్తుంది నీ గురించి. ఏడు చేస్తూ ఉంటాడు. ఇంక భయంకరంగా కేకలు, అరుపులు. ఏంటంటే ఇంతకేంటంటే ఏమైపోయింది ఇంటి పక్క వాళ్ళందరూ లేచి తలనొప్పి వస్తుంది. ఆమె తలనొప్పి అంటే ఇట్లా పరిస్థితి. ఇతనికి తలనొప్పి వచ్చినా తట్టుకోలేడు. గమనించే కొంతమంది చెప్పుకోకుండా ఉండలేరు. వీధిలో వాడికి చెప్పుకోవాలి, ఇంటి వెనకాల ప్రక్కన వాడికి అందరికి చెప్పుకుంటే ఆడెళ్ళి ఆడ పక్కోడికి చెప్పుకుని నవ్వుకోవాలి. ఇది కాదండి, ఆ చెప్పుకునేదేదో దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకో. ఆ ఏడ్చేదేదో యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఏడువు. సంఘం ఏం చేసింది? ఇక్కడ అనుభవం ఏమిటంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంది. అలాగే గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అపోస్తలుల కార్యాల గ్రంథములో 16 అధ్యాయం 25వ వచనములో పౌలు, శీల వారిద్దరిని భయంకరంగా కొట్టేసి చెరసాల్లో వేసేశారు. అయితే దెబ్బలు తగులున్నాయి. జైల్లో ఉన్నారు. యేసును గూర్చి ప్రకటించినందువల్ల జైల్లో ఉన్నారు. అక్కడ గమనించే మాట ఏమిటంటే మంచి కార్యము చేసినందువల్ల జైల్లో ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు. అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టారు. పుతోను దయ్యాన్ని వెళ్ళగొడితే గమనించే మాట ఏమిటంటే మంచి చేస్తే వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో వేసేస్తే జైల్లో ఏం చేస్తున్నారో చూడండి. దేవునికి మధ్యరాత్రి వేళ పౌలును శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుచుండిరి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? స్తుతి చేస్తున్నారు. స్తుతి. వీరి అనుభవం ఏమిటి? స్తుతి చేసేటువంటి అనుభవం అనబడేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని తెలియచేస్తూ ఇలా బైబిల్లో చాలామంది ఉన్నారు. అన్నీ చెప్పడం కాదు, కానీ యోహాను గారు ఉన్నారు. ఆ యోహాను గారు పద్మస్ దీవిలో
వృద్ధుడుగా ఉన్న కాలములో గమనించే మాట ఏమిటంటే ఆత్మవశుడైన అయితిని, ఆత్మవశుడై జరగబోయేవన్నీ రాశారు. ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఆయన అనుభవం అది, ఆయన అనుభవం. పరలోకములో తలుపు తెరవబడింది, అంతా చూస్తున్నారు. ప్రకటన 4:1 మనం చూస్తున్నాము. ఇప్పుడు అక్కర్లేదు, చదవక్కర్లేదు. గమనించే మాట ఏమిటంటే బైబిల్లో ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు వారికి ఉండే అనుభవాలు ఏమిటంటే ఎగిరి ప్రయాణం చేసిన అనుభవాలు. తర్వాత మీరు చదువుకోండి, రాజుల మొదటి గ్రంథములో 18:46 ఏలియా గారు ఎగిరిపోవటం, యెహెజ్కేలు 37:1 గమనించే యెహెజ్కేలు గారు ఎగరడం. అపోస్తలుల కార్యాలు 8:30-39 చూస్తే ఫిలిప్పు ఎగిరి ప్రయాణము. ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి. ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి. గాలిలో ఆత్మ నిన్ను కూడా కాకున కొనిపోవుట కష్టం. చాలు చాలు చాలు, అయింది, టైం అయింది, ధ్యానములోకి వెళ్ళాలి. ఇలా చూడండి, గమనించే మాట ఏమిటంటే ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణం చేశారు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి అనుభవం. ఇంకొక అనుభవం ఏమిటంటే ఆత్మ సంచార వరం. శరీరం ఒక చోట ఉంటుంది, ఆత్మ ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. బైబిల్లో గమనించే మాట ఏమిటంటే రాజుల 2వ గ్రంథం 5:26 ఎలీషా గారికి ఆ వరం ఉంది. నా ఆత్మ నీతో కూడా రాలేదా అని గెహాజీతో అన్నారు. అలాగే గమనించే కొలస్సీ పత్రిక 2:5 పౌలు గారికి ఉన్నటువంటి అనుభవం. ప్రకటన గ్రంథం 4 మొదటి 2 యోహాను గారికి ఉండే అనుభవం. అంటే ఆత్మ సంచార వరం. శరీరం ఒక చోట ఉంటుంది, శరీరం పద్మస్దీవిలో ఉంది, ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళిపోయి అన్నీ చూచేసింది. పరలోక పట్టణాన్ని చూచేసింది యోహాను గారి ఆత్మ. పరలోకములో సింహాసనాన్ని చూచేసింది. ఉరుమురి మెరుపులన్నీ, ధ్వనులన్నీ, అక్కడ 4 జీవులు, 24 సింహాసనాల విధానం ఏమిటో, జరగబోయే కార్యం ఏంటో అన్నీ చూచేయడం జరిగింది యోహాను ఆత్మ. ఏంటి యోహాను గారు మీ అనుభవం ఏంటంటే ఎన్ని చెప్తారు? ఆత్మ సంచార అనుభవం. ఇంకొక అనుభవం ఉంది, దాని పేరు తిరస్కరణ విద్య. ఇదేమిటంటే యేసు ప్రభువారిని వెతకడానికి ఆ యొక్క గెత్సేమనే వనములోకి వస్తే ప్రభువారు అన్నారు, మీరెవరు వెతుకుతున్నారు? నేనే ఆయన్ని అనగానే కింద పడిపోయారు మూర్ఛెల్లి. ఆయన చూడలేకపోయారు. గమనించేటువంటి మాట ఏమిటంటే అంటే ముందున్న వాళ్ళు మనకు కనబడతారు, కానీ మనకు ఆ విద్య ఉంటే మనం ఆడ కనబడం. అది సుందర్ సింగయ్య గారికి ఉంది తిరస్కరణ విద్య అనేది. తిరస్కరణ విద్య అనబడే వరం సుందర్ సింగయ్య గారికి ఉంది, దేవదాసు అయ్య గారికి ఉంది. గమనించే మాట ఏమిటంటే ఆడుంటారు కానీ కనబడరు. వారికి కనబడుతుంది అంతా, వారికి కనబడుతుంది కానీ వీరికి కనబడదు. అని ముందున్న వారికి కనబడదు, వీరు మాత్రం అంతా చూస్తారు. గమనించాలని మీకు తెలియచేస్తూ ప్రభునందు ప్రియులారా, గమనించేటువంటి మాట ఏమిటంటే 1 పద్మములను, అంటే అక్కడ మేపుటకు, ఉద్యానవనములో మేపుటకును, 2వది పద్మములను ఏరుకొనుటకును ప్రియుడు ఉద్యానవనానికి వెళ్ళారు. అంటే ఈ వచనం అవలేదండి. అంటే మనం వచనం చెప్పేసుకున్నాం అనుకున్నాం, కానీ వచనం ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పటి వరకు ప్రసంగం ఎప్పుడు పూర్తి అవ్వకుండానే కొంత చెప్పుకున్నాం. మరి పూర్తి ఎప్పుడు అవుతుందండి? ఎప్పుడు అవదు. ఎప్పుడు పూర్తిగా చెప్పేయండి అన్నాను అనుకోండి, ఎప్పుడు అవదు. ఒకవేళ ఈ సంవత్సరం ఆ పూర్తిగా చెప్పినట్లుగా మనం వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి అదే వచనాన్ని తెలియచేస్తుంటే అనుభవం పెరుగుతుందేమో, ఇంకా కొత్త విషయాలు వస్తూ ఉంటాయి. తవ్వే కొలది బండల గనులు, తీసే కొలది బండలు వస్తున్నట్లు, ఆ నాపరాళ్ళు వస్తున్నట్లు, బొగ్గు గనిలో తవ్వే కొలది బొగ్గు వస్తున్నట్లు,
అట్లా గమనించే మాట ఏమిటంటే, ఇది తీసే కొలది ఇంకా వస్తుండే వాస్తవాన్ని గుర్తించాలని మీ అందరికీ తెలియచేయటం జరుగుతుంది. అమ్మా, అయ్యా, అనుభవాలు కావాలండి, ఆ రీతికి వెళ్ళాలండి, మర్మమైన వాక్యాలు కావాలండి. అందుకే సన్నిధిలోకి వెళ్ళాలండి. దైవ సాన్నిధ్యంలో బలమైన వాక్యాలు వినాలి. సన్నిధిలోకి వెళ్ళి ప్రభు ఏమి చెప్పునో, ఏది బయలుపరచునో, ఏ వచనానికి ఏ ఆన్సర్, దానికి ఏ వివరణ ఇచ్చినో దాన్ని అందుకుని వెళ్ళాలి. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు దయచేయాలని, సిలువ వేయబడిన యేసును తలంచుకోండి. క్షమించమని ఆ రక్తము కిందకి వెళ్ళండి, క్షమించమని అడుగుదాము. ఆయన పాదాల దగ్గరికి వెళదాం. యేసు వారు చనిపోయి తిరిగి లేచారు. ఆ జయ కార్యమును గుర్తు చేసుకుందాం. యేసు పరమునకు వెళ్ళి మరలా రాబోతున్నారు. ఇది ఏ రీతిని వెళ్ళితివో ఆ రీతిని వచ్చిదవు, ఏ రోజును వచ్చిదవో ఎరుగను. నేను రాకడకు సిద్ధంగా ఉన్నాను, త్వరగా రానున్న యేసు త్వరగా నిరమ్మనే అనుభవంలోకి వెళదాం. అట్టి స్థాయికి వెళదాం. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు నిండుగా మెండుగా అనుగ్రహించును కాక. ఆమేన్. అందరూ మోకరిందాము, కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడించి దేవుని వైపు మాత్రమే చూస్తూ, దేవా రాజా పుత్రులమై ఈ చారిల్లు దాము, దేవా పుత్ర స్వాతంత్ర్యముతో అందరు లేచి నిలబడదాం. దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవుని చేరుదాము. కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవుని వైపు మాత్రమే చూస్తుండగా ప్రభు భోజన సంస్కార ఆరాధనలోకి వెళదాము. దివ్య లక్షణములు కలిగిన దేవుని చూడండి. ప్రేమ అయ్యున దేవుడు, న్యాయమైన దేవుడు, శక్తి అయిన దేవుడు, దివ్య లక్షణములు కలిగిన దేవుని చూడండి. వెలుగైన దేవుడు, అటు దేవుని వైపు చూద్దాం. నీతి సూర్య తేజమా, జ్యోతి రత్న రాజమా, పాతక జన రక్షక అని ఆయన వైపు చూస్తూ ఆరాధన కార్యక్రమంలోకి వెళదాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామమున ప్రియులారా, నేను పాపము లేనివాడనని అనుకొని వాడు మోసములో పడిపోవును. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల దేవుడు క్షమించి వేయును. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమయుడి. మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? అవును, ఒప్పుకొనుచున్నాము. నిజమైతే కరెక్ట్గా చెప్పండి. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? అవును, నిశ్చయించుకొనుచున్నాము. నిజముగా పాపములను గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందుమని ప్రమాణము చేసినట్ల అట్టి వారికి వాక్య సేవకుడైన నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామన పాప క్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమును ఒప్పుకొనక పాపస్థితి యందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరం చెప్తాం. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మనల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే మహాచార్య, కార్యములు చేయువారు. ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి. అది మనోహరము. మన దేవుడిని యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ముసకత్వనితో వెలుపలకి రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచి దేవదూతల ఆహారము నరులు భుజించి. దేవా, మేము నీవి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అందరూ పలకండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేయుదము. ప్రేమవయున్న తండ్రి, మీ కుమారునిలో నిన్ను బయలుపరుచుకున్న నీకు మహిమాయని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నేను నీకు జనమైన ఇశ్రాయేలునకు భోజన బల సిద్ధపరచును. నీవు మాకు నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్ములను మీ ఆత్మచేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయములు చెప్పుదాము. అందరూ పలకాలని మనవి చేస్తూ ఉన్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. మైనము ప్రభుని ముట్టుకొను భోజన పంక్తి మైనాయన ముట్టుకొను భోజన పంక్తి
అందరూ మోకరిందాము. మన తండ్రితో ఇంత చనువాయిను ఈ చనువు చనువు మోక్షస్థలము వరకు పెరుగును చనువు చనువు మోక్షస్థలము వరకు పెరుగును ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు రండి ప్రభువే మన విందు. స్త్రీలలో అధిక సుందరవగు దానా అందరూ మోకాళ్ళపై నిలబడతాము. మోకరించలేని వారు నిలబడి ఏకీభవించండి. స్త్రీలలో అధిక సుందరవగు దానా అని పరమగీతము 6వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడినటువంటి వాక్యము. అధిక సుందరి ఎవరో బలమైనటువంటి విశ్వాసి అని దేవుని వాక్యాన్ని బట్టి విని ఉన్నాము. అలాగే ప్రియుడు ఎక్కడ ఉన్నారు, ఆయన ఏ దిక్కుకి వెళ్ళారో, ఎక్కడ ఉన్నారో, ఆయన ఏ పని మీద ఉన్నారో, ఆయన ఏమి చేయుచున్నారు, అధిక సుందరి కలిగినటువంటి ఆ ప్రియురాలు ప్రియుని గూర్చి తెలియచేస్తూ ఉద్యానవనములో మేపుటకును పద్మములను ఏరుకునుటకును ఆయన వెళ్ళినటువంటి ఆ కార్యము క్రైస్తవ సంఘమే ఒక గొప్ప ఉద్యానవనముగా దేవుడి లోకములో ఏర్పాటు చేసి ఉన్న కార్యము. ఏదేను తోట ఒక ఉద్యానవనము, కానీ అక్కడ ఉండడానికి ఆది మానవులైన ఆదామవులు అర్హతను కోల్పోయారు. 2000 సంవత్సరముల క్రితము ఈ లోకానికి నరునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన విలువైన రక్తము ద్వారా క్రైస్తవ సంఘమును ఏర్పాటు చేసిన ఆ ఉద్యానవనములో ఎంత మహిమున్నదో, ఎంత సంతోషమున్నదో, ఎన్ని సౌఖ్యములున్నవో, ఎన్ని భాగ్యములున్నవో. అలాగే పరలోకమే ఒక ఉద్యానము వనమని విని ఉన్నాము. 7 ఏండ్ల పరిపాలన కాలము అది ఒక ఉద్యానవనము ఎలా ఉంటుందో ఆ కార్యాన్ని గూర్చి విన్నాము. మరుగు చేయబడిన మర్మములు దేవుడు బయలుపరిచే గొప్ప ఉద్యానము దైవ సన్నిధి. ఈ ఉద్యానవనములో పెంచబడినట్లు దేవుడైన ప్రశస్తమైన బలమైన వాక్యముతో మనందరితో మాట్లాడి ఉన్నారు. మనందరితో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఈ రోజు నుండి ఆ ఉద్యానవనము యొక్క అనుభవములోనికి నిన్ను నన్ను నడిపించడానికై ఎన్నో విషయములు ఆయన వాక్యములో ఉన్న మర్మములు మనకు బయలుపరచుటకై, అందుకే దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే దేవుడు ఆయన ఆత్మ ద్వారా బయలుపరచుచున్నారు అని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడినట్లు అధిక సుందరత్వమును కలిగింపచేసి, అధిక సౌందర్యాన్ని మనకు అనుగ్రహింపచేసి,
దైవ సన్నిధి అనబడి ఆ గొప్ప ఉద్యానవనములోనికి ఇది నువ్వైనములో ఈ దైవ సన్నిధి ఆదామవ్వలను ఆవరించెను. ఇది నువ్వైనములో ఈ దైవ సన్నిధి ఆదామవ్వలను ఆవరించెను. ఆ దివ్య సన్నిధి అరుదించే మనకు, ఆ దివ్య సన్నిధి అరుదించే మనకు ప్రభు రూపు మనయందు పొదుగుట కొరకు, ప్రభు రూపు మనయందు పొదుగుట కొరకు. స్వరూపమైనను సొగసైనను లేనివానిగా, మనుషులు గుర్తు పట్టునల్లని వానిగా, వ్యసనాక్రాంతునిగా, బాధను అనుభవించిన వానిగా ఆ శిలువపై యేసుక్రీస్తు వారు కనబడుచున్నటువంటి ఆ కార్యము, ఆయన సౌందర్యాన్ని కోల్పోయినట్టుగా కనబడుచున్నటువంటి రక్తముతో గాయములతో ఉన్నటువంటి ఆయన శరీరము, రూపము స్వరూపము లేనటువంటి మనకు, సౌందర్యము లేనటువంటి మనలను సౌందర్యమైనటువంటి స్థితిలోనికి తీసుకుని రావడానికై ఆయన పొందినటువంటి ఆ గాయములను ఈ సన్నిధిలో, దైవ సన్నిధిలో ఆ గాయముల వైపు చూస్తూ ధ్యానించినట్లయితే గొప్ప సౌందర్య స్థితిని నీతి సూర్యుని కళలతో దైవ సన్నిధి అని దైవజనులు భక్తులు తెలియజేసినట్లు అటు అనుభవములోనికి పరమగీత మరి 6వ అధ్యాయం 2వ వచనములో ఉన్నటువంటి ఆ కార్యములోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికై దేవుడైన వాక్యము ద్వారా మాట్లాడిన ఆ కార్యమును బట్టి తండ్రి ఈ రోజు నుండి ఉద్యానవనమనబడే ఆ దైవ సన్నిధిని ఇష్టముతో సమయమున్నను లేకున్నను, ఎన్ని పనులున్నను, సమస్యలున్నను, అనారోగ్యమున్నను, దేవా భయంకరమైన స్థితి కుటుంబములో ఉన్నను, శరీరములో ఉన్నను, జీవితములో భయంకరమైన సంగతులు జరిగినను, దైవ సన్నిధి మీతో సహవాసమును నేను కలిగి ఉండునట్లు ఉద్యానవనములో నన్ను మేపడానికై దేవా మీ బలమైన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళుతున్నారు తండ్రి. మీకే స్తోత్రములు నాయనా, మీకు నమస్కారములు చెల్లించుచున్నాము దేవా, మీకు వందనములు చెల్లించుచున్నాము. మీ రూపమును మాకు అనుగ్రహించుటకై తండ్రి విన్న వాక్యములను మీ సన్నిధిలో ధ్యానించి నేను మీ యొక్క మహిమ, మీ యొక్క దర్శనము కొరకు, స్వరము కొరకు ఆ మరుగై ఉన్నటువంటి అనాది నుండి యుగములలో తరములలో మరుగైనటువంటి ఆ మర్మములో భక్తులు ఎలాగో తెలియపరిచి ఉన్నారో, పౌలు గారు తెలియచేసి ఉన్నారో, మీ ఆత్మ ద్వారా అందుకుని ఉద్యానవనములలో మేపబడి ఎన్నో అనుభవములు, పద్మములను అనుభవాలు ఎలాగో సంపాదించుకుని ఉన్నారు. అతి అనుభవానికి తండ్రి మమ్మల్ని నడిపించుటకై మీ కృప ప్రయాసపడుచున్నది. అందును బట్టి మీకు స్తోత్రములు నాయనా. ఆటంకములన్నిటినీ, బలహీనతలన్నిటినీ తొలగింపచేసి అట్టి మహిమ స్థితికి నడిపించుచున్న పరలోకపు తండ్రి మీకు వందనములు చెల్లించుచున్నాము. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసి ఆనాడు ఏదేను తోటలో ఆదామవులు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అక్కడ వారు ఉండుటకు వీలు లేదు. కానీ ఈరోజు క్రీస్తు రక్తముతో ఎవరు కడగబడ్డారో
అట్టి వారికి ఉద్యానవనమును, దైవ సన్నిధిని మీరు అనుగ్రహించి మీ బలమైనటువంటి చిత్తమును ప్రతి ఒక్కొక్కరి పట్ల నెరవేర్చుచున్న పరలోకపు దేవా, మీకే స్తోత్రములు నాయనా. మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము చదువుచున్నాము, మీ వాక్యాన్ని మేము ధ్యానించుచున్నాము. మీ వాక్యము చదువుడా మీకు ఇష్టము, మీకు మహిము. మీ వాక్యాన్ని ధ్యానించుట అది మీకెంతో మహిమ. మీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది అని భక్తుడు దైవచనుడు తెలియచేసిన 19వ దావీదు సంకీర్తనలో ధర్మశాస్త్రమును గూర్చి, మీ ఆజ్ఞను గూర్చి అనేక పర్యాయములు భక్తుడు తెలియచేసినట్లు, తండ్రి మాకెంతో సంతోషము, మీకెంతో మహిమ. కానీ ఆ ఆటి అనుభవంలోనికి మేము సంపూర్ణముగా వచ్చినట్లు ఏదైతే మీరు వ్రాసి ఉంచారో, ఆ వ్రాసినటువంటి మీరు మాకు ఇచ్చినటువంటి ఆ వాక్యములోనికి, ఆ వాక్యము మాలోనికి వచ్చి అది మాలో నెరవేర్చబడినట్లు మీ గొప్ప కృపను మా పట్ల చూపించుచున్న దేవా, మా మధ్య మీరు ఉన్న దేవా, మీకే స్తుతులు, మీకు నమస్కారములు చెల్లించుచున్నాము నాయనా. మీకే ప్రణుతులు నాయనా. నైజ పాపములో నశించుటకి భోజనము వడ్డించును రాజస్వయముగా దేవా, రాజస్వయముగా గనుకానాకిమి కొదువా నాదుడుందా. పద్మములలో ఒక పద్మము, అనుభవములలో ఒక అనుభవము. సంస్కారం తీసుకోవటం, యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని సంగమ మందిరములో ఆ రొట్టె ద్రాక్షారసమును తీసుకుంటూ, అది తీసుకున్న వారికే తెలుస్తుంది. ప్రభు భోజనము తీసుకున్న వారికే ప్రభు భోజనం యొక్క రీతి ఏమిటో అది కూడా దాని గురించి గ్రహించిన వారికే తెలుస్తుంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడన్నారు. యేసునాథుడు రొట్టెనిస్తూ నా శరీరం అన్నారు, ద్రాక్షారసం ఇస్తూ నా రక్తం అన్నారు యేసునాథుడు. ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం అన్నారు. అనేకుల కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన. అనుభవములలో ఒక అనుభవము అంతరంగ సంస్కారము. ఇది పెద్ద అనుభవము. అక్కడైతే పాస్టర్ గారు రొట్టె తెచ్చి ద్రాక్షారసము తెచ్చి యేసు రక్తాన్ని, శరీరాన్ని గుర్తు చేసుకోండి అని ఇస్తున్నారు. కానీ ఇక్కడైతే ఇదైతే ఆయనే స్వయముగా అందించేటువంటి రీతి. రాజే స్వయముగా భోజనము వడ్డించును, భోజనము వడ్డించును రాజే స్వయముగా. దేవా రాజే స్వయముగా ఏమొట్టించును? భోజనము వడ్డించును దేవరాజే స్వయముగా. అట్టి అనుభవం, అట్టి అనుభవంలోనికి నడిపించడానికి మా ఇంట్లోనికి, మా గదిలోకి, ప్రేయర్ టవర్లో, గుత్తిలో ఎలాగో మీరు ఇక్కడున్నారో తండ్రి, ప్రతి గదిలో ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునని చెప్పినట్లుగా ప్రతి చోట అట్టి అనుభవంలోనికి నడిపించడానికి ఉన్న దేవా మీకే స్తోత్రములు, 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 వందనములు. ఘనమైన దేవ మీకు వందనములు. సిలువ వేయబడిన దేవ మీకు స్తోత్రములు.
ప్రియుడవైన దేవా, పద్మములను ఏరుకొనుటకును మేపుటకును ఉద్యాన వనములోనికి వెళ్ళిన దేవా, మా మధ్య ఇది ఒక ఉద్యానవనముగా మార్చివేసిన తండ్రి, కదిలించుచున్న శక్తిని బట్టి, బలపరచుచున్న ఆత్మను బట్టి ప్రభువు వచ్చి ఉన్నారరిగో. ప్రార్థనలు చేయండి, ప్రభువు వచ్చి ఉన్నారరిగో. స్తోత్రములు చేయండి. చేతులు జోడించి నీతి సూర్య తేజమా మీకు స్తోత్రములు, జ్యోతిరత్న రాజమా మీకు స్తోత్రములు, ప్రేమవయ్యున తండ్రి మీకు స్తోత్రములు, శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు, అనుభవాలు నేర్పించే దేవా మీకు స్తోత్రములు, మహిమ కలిగిన దేవా, పెండ్లి కుమారుడిగా రానుయున దేవా, త్రిత్వ దేవా, త్రైక దేవా మీకే స్తుతులు. గానములు చేయండి, మీకు గానములు చేస్తున్నాము, మా మధ్యకు వచ్చిన మీకు గానములు చేస్తున్నాము, స్తోత్రములు చేస్తున్నాము, వందనములు చేస్తున్నాము, ప్రణుతులు చేస్తున్నాము, మంగళ హారతులు సమర్పించుచున్నాము. వదిలిపెట్టక నేను ఆయన్ని పట్టుకొంటిని అన్నట్టు, మిమ్మల్ని మేము విడిచిపెట్టకుండా మీ వైపే చూస్తూ, నీ కన్నులు గువ్వ కన్నులు అన్నట్లు గువ్వవలే తీక్షణముగా మీ వైపు చూస్తూ, మీ వైపే చూస్తుంటే, మీ గురించి మాట్లాడుకుంటుంటే, అమ్మాయి శిష్యులు మీ గురించి మాట్లాడుకుంటుంటే, వారి మధ్య వారితో నడిచిన దేవా మిమ్మును మేము తలంచుకుంటుంటే, మీరు మా మధ్య ఉన్నారు నాయనా, ఉన్నారు, మీరు మా మధ్య ఉన్నారు, మీరు మా మధ్య ఉన్నారు. నీతి సూర్య తేజమైన మీరు, జ్యోతిరత్న రాజమైన మీరు మా మధ్య ఉన్నారు. శక్తిమంతులైన మీరు మా మధ్య ఉన్నారు. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకొనుటకును మా మధ్య ఈ దైవ సన్నిధనే ఉద్యానవనములో, ఈ అంతరంగ సంస్కార కార్యక్రమం అనే ఉద్యానవనములో ఉన్నటువంటి దేవా మీకనేకమైన స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాము. సంగమంతాయో ఉద్యానవనము అలా కనబడితే ఎంత సంఘము, ఆత్మ కలిగిన సంఘము, తండ్రి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయు సంఘము, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయు సంఘము, తమ్మును తామును కట్టుకునే సంఘము, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని వ్రాయబడినట్లుగా హల్లెలూయా హల్లెలూయా ఎవరు కళ్ళు తెరవకండి, మోకాళ్ళు దిగకండి, ప్రభునే చూస్తూ చెప్పండి, దేవా దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికి కనబడుము, అందరితో మాట్లాడుము.
తదాస్తు. దేవుండి దినమున మనలను దీవించుచుండు. మన మనసులను బట్టి త్రైకూడుందు ఘనత మహిమా స్తోత్ర గానముల్ సత్కీర్తి ఘనత మహిమా స్తోత్ర గానముల్ సత్కీర్తి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, బలవంతుడు అయ్యున్న తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. నిత్య నివాసివయున్న
యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు నాయనా. మీ బలమైన గొప్ప కృప దేవా మీరు మా పట్ల చూపించుచు, ప్రవాహము వలె మీ వాక్యము బోధించబడినట్లు, అలాగే ధ్యానములు ప్రతి గురువారము రాత్రి అంతరంగ ప్రభుభోజన సంస్కార ఆరాధన కార్యక్రమములను బట్టి తండ్రి ఎంత కార్యాన్ని, ఎంత కృపను మీరు చూపించి మీ కార్యాన్ని ఎంతగా మీరు జరిగించుచున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుచున్నాము నాయన. ఎందరో ఈ కార్యక్రమముల ద్వారా దేవా మీ వాక్యముల ద్వారా, అలాగే ప్రతి గురువారం రాత్రి మీరు జరిగింప చేయుచున్న అంతరంగ ప్రభుభోజ సంస్కార ఆరాధన ద్వారా గొప్ప అనుభవాన్ని, గొప్ప శక్తిని, గొప్ప ఆనందాన్ని పొందునట్లు మీరు చేయుచున్నారు. దైవ సన్నిధానముడు ఉద్యానవనము యొక్క బలమైన కార్యములోనికి ఈ రాత్రి కాలమందు వాక్యము విన్న ప్రతి ఒక్కొక్కరిని, ఇంకా విననయున్న ప్రతి ఒక్కొక్కరిని అతి బలమైన అనుభవంలోనికి దేవా మీరు నడిపించండి నాయన. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తినని పౌలు గారు తెలియచేసినట్లు అటు అనుభవాన్ని రాత్రి కాలమందు మీరు మాకు అనుగ్రహించిన మీ గొప్ప కృపను బట్టి తండ్రి మీకు స్తోత్రములు నాయన. మహిమా ఘనత కీర్తి మీరు పొందండి. నిండు కొండల వల్లే ప్రతి ఒక్కొక్కరి ఆత్మలో మీ బలమైన కార్యాన్ని జరిగించినందుకే మీకు స్తోత్రులు. మహిమా ఘనత కీర్తి మీరు పొందుమని మీ బలమైనటువంటి రాజ్యమునకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకే సిద్ధపరచుమని, మా కొరకు త్వరగా ఆకాశ మండలములోనికి బహువేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యము వచ్చును కాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మా అనుగ్రహార్థం మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము. అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం. అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన కొరకై సిలువ వేయబడి రక్తమును చిందించి అనేక మర్మములను, పరలోక రాజ్య సంబంధమైన మర్మములు తెలియజేసిన తండ్రికి దేవుని ప్రేమ. అనాదిలోనే మర్మములన్నీ మన కొరకు ఉంచి సమయం వచ్చినప్పుడు బయలుపరచబడవలననే తండ్రికి దేవుని ప్రేమ. మర్మములను తెలియచేయచ్చు ఉద్యానవనము యొక్క అనుభవములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కాపుదల నడుపుదల మనకెల్లరకు సదా తోడై ఉండి బలపరచి మేఘమెక్కించును కాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును కాక. ఆమేన్. జనకాసుతాత్మలను దేవుండు ఘనముగా యుగ యుగములన్నిట వినుతులందును నేనాయన గొర్రెని గనుక నాకేమి కొదువా నాదుడుండా.
మరణాత మరణాత